హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మళ్ళా సెకండ్ బిట్ కూడా ఇస్తాం, అది ఇంకా బాగుంటుంది. మాకు సపోర్ట్ చేస్తేనే మేము మంచి మంచి వీడియోలు తీస్తూనే ఉంటాం. లైక్ మాత్రం మర్చిపోకండి. ఇంకా తిరుగుతలేంది? ఎందుకు తిరుగుతుంది? ఎందుకు తిరగది? ఆయన కాదు కాబట్టి తిరగది. నేనేనా పక్కీరు? ఒక 5 నిమ్మకాయలు బిట్టు ఎట్లా? 100 రూపాయల కోటి. అయ్యో తెల్లారిపోయింది. ఇంతసేపు అనుకుంటే మంచం లావట్టిండు, ఆయన తాడ పెట్టిండు, పోయిండు. లేపనల్ల లేపలే. ఎటు వేయండో ఏమో, ప్రపంచం వేల వేయండో ఏమో. పొద్దువాయ్ పొద్దువాయ్ అల్కన్నా చల్లుతా చెప్పనా. లక్కీ పెదవా పెట్టు వేయండు. ఏమో పెద్దమ్మా, నేను తెల్లారి లేచి చూసేవారికి ఏంది ఎటో వేయండు. ఎటు వేయండో తీసుకురా పో మరి. సరే. పెద్దమ్మ అత్తాండి అట్నా? ఎటు వేయండి అట? పనిలేదేం లేదట, లేచేటో వేయండు. ఏమో నాకేం తెలుసు, వచ్చినాక అడుగు. అడుగుతాగా, నువ్వు అయితే అడ కూర్చొని చదువుకోపో. రాసుకుంటే ఏమవుతుంది? ఇలా ఆదివారం అయితే రాసుకో. అటు తిరుగుతావా ఇక ఆదివారం అని? అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో? రాను ఇది ఏమైపోతుందో దీనికి. ఎటు వేయనా అని పొలగం తోలింది. ఏడా తిరిగాని ఏడా మాట్లాడేది ఉపవాసకో ఊరాటకో. ఏం చేస్తానా? ఇంకా ముగ్గేసుడు ఇంకా కాలేదానే? ఎటు వేయను ఏమో లేస్తేనే. ఎటు అంటే ఎంతో మంది ఉంటారు, అట్లా ఉపవాసం ఊరోటో తిరగాలి, మాట్లాడాలి. పొద్దుగాలు లేచేసుడుతో నిన్న కూకోనా? పొద్దుగా లేస్తేనే పోతే ఇంటికాడ ఏం పని ఉండదు, ఏముండదా? అట్లా పోయి రావాలి. తిరిగి అట్లా ఊళ్ళో తిరిగితే మంచి చెడు అన్ని తెలుస్తాయి. ఇంట్లో అంటే ఏం తెలుస్తుంది? ఏంటిదామో నీకు తెలిసేదో. కొద్దిగా సిగ్గుంటే మంచికోడు, మారం ఉంటే మంచికోడు. కొద్దిగా సిగ్గుమానం లేదా నీకు? ఎందుకే సిగ్గుమానం ఇస్తాను? నిన్న మొన్న నీళ్ళుగా పెడదామంటే కట్టెలేవు, ఏం లేవు. తెల్లలే తిన్నాను, కట్టె పుల్లలో ఏమన్నా తెస్తావా అని అంటే ఎగేసుకుంటేటో ఊరికినావు. కొద్దిగా బుద్ధి ఉండాలి. సిగ్గుమానం ఉంటేనే మంచిగా ఉండిపోవు ఏం మాత్రం. అది లేదే, నిజంగానే కట్టెలేవా? నిజానే నిన్న పొలగాన్లు సన్నీళ్ళతో తానం చేసారు. ఓ మరి ఎక్కడికి పోతే కట్టెలకు నేను ఒకడిని బాయి ఒకరు పోయి ఏరుకరా పో. బాయి కాడాడునే. బాయి కాడ మొన్న పోయినాడు, ఆయనతో 2 కట్టెలు ఉంటే పట్టుకొని వస్తి. బాయి కాడు నేను చెప్తాను నాకు. బాయికా లేకపోతే పక్క పండు మామిడి తోటే ఉండే. ఆ మామిడి తోట పంటే తడక అవి లేవా? జాలి పండు పట్టి అని కట్టెలు ఉన్నాయి. మామిడి తోటనా? నీ అబ్బా మామిడి తోట ఎక్కడ పోతే పేరు జిబ్బు ఉన్నది. ఆ జిబ్బులకు నేను పోనా? అంటే నువ్వేమన్నా ఆడపిల్లవా? నీకెందుకు భయం? ఆడపిల్లకైతే భయం ఉంటుంది, మొగోనికి భయం కాదా? మొగోడికి ఎందుకు భయం ఉంటది? ఇంకా అనటానికన్నా కొద్దిగా సిగ్గులేదు నీకు. మొగోడు అని ఇంకా కట్టెలు కోయడానికంటే భయం అవుతుందట పో. అది చూస్తే గజ్జు అన్నట్టున్నది పెద్ద జంగలు. మామిడి తోటకి ఎవరైనా ఉంటానికి టైంకు గజ్జు అంటే నీకేం భయం? నువ్వు మొగోడు నేనైతే ఏమో గజ్జు అంటదానా అని భయపడతావు. దయ్యానికి మొగోడు ఆడి జరికే నానే.
దయ్యానికి భయపడతావా నువ్వు? అగో మరి భయపడవా దయ్యమేనది అబ్బో దయ్యానికి ఎప్పుడు భయపడతావా? పోతలేడు ఎరికేనా అంటే పాడీలు పోతే ఆ పొద్దుగాలు ఎవడు ఉంటాడు పాడీలు ఎవడు ఉంటాడు ఆడ అందులోకి పోకుండా అనే పక్క పొంటి ఉంటే ఏర్కరాపో. అవ్వా పోతో బాధ ఉంది పోకపోతో బాధ ఉన్నది. ఇప్పుడు అల్ల కట్టెలు లేవంటే గుట్టకోనే బాగా దూరం. అరే లక్కి అత్తావురా మళ్ళా లక్కేందుకు నీకు సోపతి ఇంకా చిన్న పాయింట్ తీసుకొని పోతావా? ఇవాళ ఆదివారం పొలగాడు ఇంటికాడ ఆడుకుంటాడు. ఇంటికంటే ఆదివారమే బడే లేదా నాతో అత్త ఏంది అట్లా గాలికి జర గాలి తగినట్టు ఉంటుంది. ఆయన పిల్లగాడు భయపడితే భయం ఎందుకు పడతా లేనాడా మొగోని ఉన్నాని ఆడ మొగోని ఉన్నాని ఆడ నువ్వే తట్టడి విచ్చుకోవాడు ఇంకా మోగోని ఉన్నానా అనబట్టి ఎట్లయితే భయం అవుతుంది. ఆడిపోయే బాధ ఇంట బొరికి తీసుకున్నాం. లక్కి అది గట్టిన ఆటగా మా పోందారా ఏ అద్దు నాని ఇంకా లక్కి ఎందుకు తీసుకోవాడు? ఏమో అరే ఈనాడు వద్దాను అన్నప్పుడు ఇంటే అయిపోతుంది కదా. ఆ గొడ్డలే గొడ్డలి గొడ్డలు ఏడేసినవా? నువ్వే ఏడేసిన వానికి నీకు తెలియదా? వాటికి ఇట్లా ఉండవచ్చు. పైలో మరి భయపడతాడు. అద్దట తీసుకోపోతాను మళ్ళా ఉండు అని అంటేనే ఉండు. గిన్నెని పట్టుకొని రాకు తెచ్చుకొని రా ఊకుంటా మాపోతాను కానీ పొలగాని తీసుకొని. లారీ లేకపోతే ట్రాక్టర్ నేను గిన్నె పట్టుకొని వచ్చినానంటే పట్టుకొని వస్తాడు మోపడానికి ఎత్తుకతో 4 రోజులు అయితే నీళ్ళుగా పెట్టుకునడానికి. అందుకైనా అంటే లారీ నానంటాను లారీ ఏదంటే తెస్తావు కానీ లేకపోతే మనుషులు లేరా? మోపడాన్ని పట్టుకొచ్చడానికి ఏమో నేను మొయ్యలేను. ఒక 4 వేసుకొని 2 రోజుల మందం పట్టుకొని వస్తాం. నయ్యా మోపడాన్ని వచ్చినాక చెప్తాను. 2 పట్టుకొని వద్దాం మనం. అది గట్టి ముట్టుకుంటుంది. లారెడు కావాలి వీళ్ళకు కట్టెలు కట్టినే అక్కడ ఏమో ఇవ్వలేరు కదా ఒక్క పురుగులేరు. ఇదే జంగల్ ముందున్నారు మెల్లారారు ముందు చూడు గసుగోయలు ఉన్నట్టున్నాయి. తాత్పరంగా దాటు లోపల దొరాలి రా లోపల దొరుకుతానే కట్టెలు మరి లోపల దూరం లోపలికి లోపల దొరాలి మనం. లోపల ఏది జంగల్ లేకుంటే పిచ్చర్ కట్టెలు ఉంటాయి అలా ఏం కనబడతలేదు కాదురా. అందుకే భయం అయింది ఇలా కథ అంటే. రే నీకు ధైర్యం బాగున్నది ఎవరా? నాకు చూస్తే మత్తు భయం అవుతుంది. ఇలా ఎంజాయ్ ఉందా? నువ్వు ఇక్కడ వండుకోరా. నువ్వు ఇక్కడ వండుకో నేను పోతా పండుకో. నీ కట్టెలు కట్టుకొని చెల్లి వెళ్ళాలి. బా ముంజపాలు చూసినా అరేగో ఈ ముంజపాడు దుర్రు అబ్బా అబ్బా కమ్మగుందిరా. తింటావురా? కోతి వాడేసిందా? అబ్బా కమ్మగా చూడు చూడు ఎట్లా ఎట్లా వాసన చూడరా. తీయ కమ్మగుంది. వద్దా ముందపాలు మస్తురా. నాకు చాలా ఇష్టం రా. కట్టెలు ఉన్నాయి రా. కట్టెలు చాలా కూడా ఎడగా మాత్రలేదు కాదురా. అన్ని పచ్చి కట్టెలు ఉన్నాయి ఎండినే ఉన్నాయి కదా. అరే రామా ఊర్యా చెట్టు ఎక్కతాదిరా నీకు. చెట్టు లెక్క గలవా పునరావి చిగురు వయ్య గలవా. నీకు ఎక్కతదా? చెట్టు మీద జారి పడ్డది అనుకో పట్టుకొని వలుగుతుంది. ఎడ పట్టుకోపోవరా? ఒక ముంజకాయ మంచి ముంజకాయ కావాలరా. ఏ మస్తుందిరా. ఇది పట్టుకోరా. అట్లా కాదురా. ఏ కాదు ఇది మస్తుంటదిరా. ఇగో ఇగో చూడు. ఇగో ఇది చూడు. ఇగో 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 చూడు.
అద్దో కోతులో తింటాయి ఆగు అవురా పడై నీ ఇష్టం తింటది. మస్తు తీయగుందిరా నీ అవ్వ తీయగడ తీయగా దొరికిందిరా కానీ ఇట్లా బొత్తితే ఎట్లున్నది అనుకుంటున్నావురా సూపర్ నాది ఇది అద్దు పడై అరే ఆగురా పడై ఇంకింత తీయగున్నది ఇగో అద్దు అది పాడైపోయింది. పాడైపోయిందా పాడైపోయింది తింటావు ఒక్కడన్నా తినని నువ్వు దా కట్టెలు కోయడ బాగున్నాయి రే ఈ కట్టెలు అయితే మస్తున్నాయి వచ్చినట్టు అనిపించింది. రయ్యని ఉరికొచ్చినట్టు అనిపించిందిరా నాకు ఏమొచ్చింది ఇట్లా వచ్చినట్టు అనిపించింది. ఇట్లా నా దగ్గరికి వచ్చినట్టు అనిపించిందిరా నాకు అప్ప ఏమో వచ్చి పిడేతో పట్టుకున్నట్టు అనిపించిందిరా వెనుకకి ఎట్లా వచ్చింది నేను అందుకని అంటాను నేను ఇక్కడ ఏముండే తెలుసా పెద్ద పెద్ద దయ్యాలు ఉంటాయి ఇళ్ళకి ఎవరు అన్నారా పెద్ద నరచేయగలట్టున్నది ఇడ బ్రాహ్మణులు పెట్టుకొని అన్ని బ్రాహ్మణులు అవురా కొట్టి చెప్పన్నారా నీకు ఇట్లా ఎక్కడ ఇంటావు అదే చూడవా నువ్వు కొడుతూ తల్లి వాడదు ఇక్కడ చాలు తీసుకో కట్టారు ఇది పెద్దది గొడ్డ ఇటు పక్కకే తాగు అరే అంత సిక్కు ఏకురా జిల్లు ఎరుకొని పోదావురా నువ్వు ఆగురా అంత సిక్కుమోక అవుతా నీ మేర్తా ఆగు గిట్లేనా రా ఆగు అమ్మ తోడే వచ్చింది ఏదో లక్క నువ్వుకొచ్చింది చేతులు పట్టి అమ్మా ఏ సపరేట్ పోపారా అమ్మా అమ్మా అదొచ్చి నన్నే నువ్వుకేసి నన్నే కొడతావి నువ్వు వచ్చి నన్నే తిప్పత పీకుతావు నీకు పిచ్చోళ్ళ లెక్క కూడా ఆడతాను అనరా నేను అదేదో వచ్చి నువ్వుకెత్తాది నీకు తెత్తలేవురా నిన్ను నువ్వుకెత్తలేదు నన్నే నువ్వుకెత్తాది ఎందుకు నువ్వుకెత్తాను తెత్తలేదు అది అరే అన్ని బ్రాహ్మణులు పెట్టుకుంటా బ్రహ్మలా అన్ని భయపడుకుంటా బ్రహ్మలతో అక్కడ ఉండొచ్చు నీకు ఇక్కడ పడతా అనరా బ్రహ్మలు అంటే ఎవరాను జారినట్టుంది. ఇగో చెల్లి ఏర్కొని పంపారా కాలు జారుడు ఏం జారుడు నువ్వు గింత ఉన్నావు భయపడతలేవు నేను గింతెత్తున్నావు భయపడతానా ఈ అద్దురా కట్టెలు ఏరుకుందాం దందారు పంపారా సన్న సన్న బీరా దందాను కూదాపా ఇవ్వ నువ్వు మళ్ళీ ఏమైంది నువ్వే నాన్న నూకింది ఏం పుట్టింది నాకేదో నుకినట్టు అయితే నువ్వు ఏ లేదు ఏదో ఏదో వచ్చింది వీడికి సపరేట్ గోపా ఇంకా ఏమన్నాట అది వచ్చి నిన్ను నొక్కుగా మర్చుకుంటున్నా నువ్వు దందా తీసుకుని పోయింది వీడు భయపడతాడు అమ్మో వీడికి ఏంటంటే ఇలా మంచిగా ఇలా కచ్చా చల్లగా ఉంది ఏం లేదు అంటాను ఇరువు దందా లేదు చేతుకు దెబ్బ తాకింది నేను కూర్చుంటాను వేరు ఇరువురా మరి కూర్చోపు ఒక నీడ కూర్చోపు ఏంద్రా ఎందుకు కుదిరేట్టు అనిపించింది కుదిరేట్టు అనిపించిందా నీవర్ రాక నువ్వు కేసిందిరట్టు ఏమన్నావు ఏం లేదు నీ బాగా అట్టు కదా సపరేట్ కూడా బాగా అమ్మో చెప్పరు ఇన్నే తినేసాను ఈ కట్టెలా గద్దగా వేసుకొచ్చినాం కదా కట్టెలు తెస్తున్నావు పోపడానికి తెస్తావేమో అని అనుకుంటే 3 కట్టెలు పట్టుకొని వచ్చినావా
తీసుకురా పోయి నా నెత్తి మీద ట్రాక్టర్ డబ్బా పెట్టు, దాని నిండా పెట్టి తొక్కు పట్టుకుని అత్త నీ ఆ చెట్ట తోటందరి కనబడి అరే మనకు పెద్దమ్మ మంచిగా పండుకుంటా. ఎందుకు అయ్యో గా 3 కొత్తలు కట్టెలు పట్టుకొని వచ్చి ఇంకా కట్టెలు అన్ని తెచ్చినా అదైతానవా సాల్తీ కట్టెలు అవి మోగోడని మొలకలక పెడితే చెల్లెలక పడ్డాడు గిన్నె అని పట్టుకొని వచ్చాడు వారేసి ఇంకా అనుకుంటున్నావా ఏంది అవి మొయ్యాత అంత దూరంకి వెళ్ళి అబ్బో నువ్వు కాక తెచ్చినావు నీవైనా మోపడి కట్టెలు ఎత్తుకత్తు అయితే అది అనవి ఆకలైతుంది తిండి సార్లా కూడా నిర్వహణ మచ్చవే అన్న నే అక్కడే వేయడం మచ్చవే అంటాను నిర్వాహణ ఏం కాలే అయింది పాటు ఇక పడు ఇక వాడుకో ఇలా కనవేసుకో ఏమైంది నాన్న భయపడ్డావా ఏమైంది అనిపించింది. ఏంటి దిగ్గినట్టు అనిపించింది ఏమో ఎక్కినట్టు అనిపించింది. అయ్యో భయపడ్డావా ఏంటి పడుకో అయ్యో ఏమైంది ఏమైంది భయపడతాడు ఏమైంది భయపడతాడు ఏంటి చిన్నాడు ఏమైందిరా ఆగో ఏం లేదు ముందకాలు అంటే ముందకాలు ఏమిరా భయపడతాను ముందకాలంటారా ఏమైంది చెప్పు ఏమో భయపడతానంటే నువ్వేదో ఏం లేదు పుట్ట కూరని నాడు వండ పెడతాను నాకే అనిపిస్తుంది అన్న వాళ్ళు చెట్టు కడకు కూడా పెట్టా అని వచ్చి గిట్ట పట్టి ఏదో అంగి పట్టి కింద ఇట్లా అయ్యో సరే కూడా చెప్తలేవు ఏం లేదు ఓసిని ఇంకా అల్లన్న పట్టించుకద్దబ్బా అయ్యో మా అక్క దగ్గర అల్లన్న పట్టించుకద్దబ్బా ఏమైందో ఏమో అద్దటే తీసుకోపోతే పోడు భయపడే ఏ అల్లు పట్టుకుందా అటు కొబ్బరికాయ కూడా భయపడకు ఏం భయం సపరేట్ అంటే ఏమవరా అగో ఎట్లా అంటాడు భయంగా ఇప్పుడు అలవాటు అవసరం అని అలవాడితే కూడా నాకు కూడా భయమే ఏదైనా నచ్చిందంటే నాకు భయం అనిపిస్తుంది ఏం భయం అల్లు పట్టించి మొక్కితే తక్కువ అవుతుంది కానీ అట్టే తక్కువ అవుతుందా ఏమంటదో ఏంటే అల్లు పట్టానే ఇక పోరాడు భయపడ్డాడు అయ్యో ఎప్పుడు పట్టానే ఇవాళ ఆదివారం ఒక్కపోతే ఈ వారం నీ బియ్యం పెట్టుకోలేదు ఏం పెట్టుకోలేదు నువ్వు అల్లు పట్టవాని వచ్చి అయ్యో భయపడ్డాడు లేకపోతే నేను పొద్దుగాలని అత్తగాని ఇంత ముందు వచ్చి గజగా జరుపుకుంటా మంచాలు ఇంత తెగురుతాండు అబ్బజర పట్టు ఎట్లనే అయ్యో ముతాసేపు బాగు కదా తనుకుతాడు దొరుకుతాడు కూరని ఏవే గానీ మరి నాకు ఆకలి అవుతుంది ఎట్లా తినకుండా పట్టు జర పట్టిగా మరి ఇవాళ పెడతా ఇక ఏం చేయాలి అక్కడ కూర్చోని ఇక నేను అవి తెస్తా మరి సరే కూర్చుంటా తెచ్చుకో దగ్గర ఇక్కడ కూర్చో ఏ కూర్చోరా అంటాను నేను కూర్చుంటానా కూర్చో నీ భయం సల కూడా కూర్చో పోషవతల్లి కావచ్చు కూరనికి పోషవతల్లి కావచ్చు పోషవతల్లి కావచ్చు పోషవతల్లి కాదు కదా దుర్గమ్మ కావచ్చు దుర్గమ్మే మరి ఏంటిది మరి మైసమ్మ గిట్ల కావచ్చు మైసమ్మనే మైసమ్మ అత్తలేదు దుర్గమ్మ అత్తలేదు మరి మీకు ఏ దేవుళ్ళు ఉన్నాయో మొక్కుర్ర కూరగాయలు మరి ఏం చేయాలి నేను అదేది అత్తలేదు నేను మొక్కినాయి రాయేశుడు కావచ్చు అందుకోసమే ఇట్లా చేస్తాడు నేను రాయేశునికి ఓలే మొక్కలే కాబట్టి అందుకోసమే దేవుడు అట్లా చేస్తాడు కావచ్చు లేకపోతే అంజన్న కావచ్చు కొండగట్టుకు రాలేదని కోపం చేస్తాడు కావచ్చు అంజన్ననే కొండగట్టు అంజన్న మంచిగా తిరగాలి తండ్రి నీ బాంచరు ఏంది ఇంకా తిరుగుతలేంది ఎందుకు తిరుగుతుంది ఎందుకు తిరగది ఆయన కాదు కాబట్టి తిరగది ఆయన అయితే తిరుగుతుంది ఆయన అయితేనే తిరుగుతుంది ఇంకేం కొంటతనం ఉన్నదో మొక్కుర్రి ఇంకేంటిది ఉన్నది మొక్కే జల్లి ఫోరన్ నెరివాడతాడు మొక్కే చెల్లి అనంటే మరి ఏం చేయాలి ఓ దిక్కు తీసుకొని పోతివి ఇప్పుడు ఒకటి తలగ పెట్టుకొచ్చివి ఏటిదన్నా తెలుస్తుందా ఇంట్లో దేవుళ్ళని మొక్కబడితే ఇవన్నీ మొక్కబడితే ఏదన్నా కానీ తిరుగుతలేదు ఏది కాదు ఏది లేదు కాబట్టి తిరుగుతలేదు అది ఏమున్నదే అడిగిన పోరనికి ఆకలి అవుతుంది కాదు బిస్కెట్ కొడితే అన్ని తక్కువ ఏడా ఏదో ఒక మాయ ఉంటేనే అట్లా అవుతుంది మరి మొక్కు దుర్గమ్మ కావచ్చు
కావచ్చు. ఇంకా ఏంటిది ఉన్నాయి, ఏం దేవుళ్ళు ఉన్నాయి, సమ్మక్క కావచ్చు, ఎల్లవ తల్లి కావచ్చు, ఏ దేవుళ్ళైనా ఏ మాయ అయినా కానీ తిరగాలి. తిరిగితే ఏ దేవుడు అనేది దేవుడా అని మొక్కుతా, దేవుడా అని బాంచను. ఏ దేవుళ్ళో మరి ఏదన్నా దేవుడు అయ్యేది ఉంటే మంచిగా తిరగాలి, దేవుడా అని బాంచను. మరి మాకేమో తెలియదాయే. అయ్యో ఇంకా తిరుగుతలేదు, గవాని మొక్కినావు. ఎందుకు తిరుగుతుంది? ఎందుకు తిరిగాయి మరి? అవన్నీ కాదు కాబట్టి తిరుగుతలేదు. మరి అవన్నీ కాకపోతే ఇంకెప్పుడు తిరుగుతుంది అది? ఇంకెప్పుడు తిరుగుతుంది అంటే ఏదన్నా కరెక్ట్ అయింది అయితేనే తిరుగుతుంది, ఏదన్నా కరెక్ట్ అయింది అయితేనే తిరుగుతుంది. కరెక్ట్ మొక్కే తిరుగుతలేదు. అన్ని మంచిగానే కరెక్ట్ మొక్కబడుతుంది. ఇంటి దేవుళ్ళకు శుక్రవారం దేవుడు, అది మైసమ్మ, దుర్గమ్మ, ఇవన్నీ మొక్కబడుతుంది. ఏది అత్తలేదు మరి ఏంటిదో ఏమో. పోరి ఇంకా అన్ని దేవుళ్ళు మొక్కిన అత్తలేదు. అదే పోరడు ఎటన్నా తీసుకుపోయిర్రు, అవన్నీ ఇంటనే ఉంచిర్రా ఎటన్నా ఎవరితోనన్నా వేయిండా? మరి ఆయనతో గిట్ట ఆయనతోనే వేయిండు. ఇంకా మామిడి తోటల కానీ వేయిండు. మరి ఏంటిది ఇది? ఏంటిది? అల్లు వినికిరా? ఏంటిదైనా అల్లు వినికిరా? కొబ్బరికాయ కొడతాం, కోడిగుడ్డు కొడతాం, కోడిగుడ్డు ఏదన్నా పెడతాం. అది నన్నే ఇసు కొడతాది కాదు. అయ్యో మరి ఎట్లక్క? మరి ఇక నీ దగ్గరకు వస్తేనే అల్లు పడతావని ఏదన్నా మొక్కితే తక్కువ అవుతుందని ఆశ కత్తి నేను మరి ఏడుకని పోవాలి ఎట్లా? గాడ పక్కీరు ఉన్నాడట, ఆ పక్కీరు దగ్గర పోయి పోరడికి ఇంత పొట్టు తాయితో కట్టించుకురాపో, లేకపోతే నా నుంచి అయితే కాదవ్వా. మొక్కుతే ఏమన్నా తొక్కుడు కంటి పెడితే పోతుందని పట్టిన దాన్ని ఇసిపోతుంది కాదే ఇది. అది ఎక్కడనో ఆయన ఎక్కడనో ఏందో నాకు అవన్నీ తెలివయా. నీ దగ్గర కట్ అయింది అల్లు పడితే దాన్ని అయితే మొక్కుతే తక్కువ అయిందని అదే ఆశకు నేను ఏడుకు వచ్చిన కానీ ఏడుకోవాలి ఏం కథ? అదే గాని మరి నేను అల్లవాడి తగ్గలేదు కాశీలు, నువ్వు కూడా చూడబట్టి అదేదో పిశాచి ఉన్నట్టున్నదే, అది పెద్ద దాంట్లో ఉన్నట్టున్నది పిశాచి. అది పోయి పొట్టు పెట్టించుకొని ఇతర తాయితో బీతో కట్టించుకోవాలి తుంప ఆడికన్నా అద్దా అంటే పకీర్ మరి మంచిగా అవుతారు, మంచిగా అవుతారు అవుతారట. పోదాం పాయ్య మరి ఏ పోదాం రాగరా. రాయే 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 ఆటో ఎక్కిపోందా ఎక్కడ పోవడం. అవును గిడ మాయల పాకీర్ ఇల్లు ఉందట ఎక్కడ? అదే మరి మంచిగా చేస్తాడు ఆయన, మంచిగా చేస్తాడు. కొత్త జూనియర్ మంచిగా చేస్తాడు. కథ నాకు ఎక్సలెంట్ చేస్తాడు. ఎక్సలెంట్ చేస్తాడా? ఆయన చూస్తే భయం అయితే ఏమన్నా? ఏం భయం కాదు, మంచిగా చేస్తాడు. నాకు ఎందుకంటే భయం, ఈ వరకు అల్లు పట్టిస్తేనే భయపడ్డా. నీకేమైంది? ఏం లేదు, మా ఊనికి దయం పట్టింది. దయం పట్టిందా? అన్ని పోతాయి, అన్ని పోతాయి, అన్ని పోతాయి. అన్ని మంచిగా చేస్తాడు. ఈయనకేనా? ఏమో ఆయన చూస్తే భయం అవుతుందా? ఈయనకే భయం ఏం లేదు, అంతా మంచిగా చేస్తాడు. మంచిగా చేస్తాడా? పోకముందే భయపడతా. ఇదేనా? అదే ఇల్లు, అదే ఇల్లు. ఎట్లా మీకే పెట్టచ్చు. నాకు భయం అవుతుంది ఆయన చూస్తే. ఎవరిని అవసరం అని ఆడికి అచ్చుడు అవసరమా అంటే నేను ఒక్కదాన్నే పోవన్నా మరి? పకీర్ చూస్తేనే భయం అవుతుంది. నీకే భయం అవుతుంది? ఆడదాన్ని నేనెట్లా పోవాలి? మోగోనికి భయం అవుతుంది అనటానికి కొద్దిరన్నా సిగ్గర్. నాకు ధైర్యం లేదే. ఏం ధైర్యం లేదు కనుక నేనేనా పకీరు? రా నేను రాను, నీ పోతాను పో. అయ్యో పీరికి పిత్రోడు ఒకటే ఊరుకోబట్టే. వాడు ఎందుకు నన్ను చూసి భయపడుతాడు? నిన్ను చూసి భయపడుతాడు. నన్ను చూసి దయాలే పారిపోవాలి. వాడు పారిపోతాడా? అందరూ నీలాగా షార్ప్ గా ఉంటారు కదమ్మా. మీ సమస్య ఏందో చెప్పండి. స్వామి మా పిల్లగాడు ఒక మామిడి తోటల కనిపోయిండు, భయపడ్డాడు. ఇక అందుకే తీసుకొని వచ్చిన. ఏంటితో చూడు జర. మామిడి తోటలో పోయి భయపడ్డా? ఉన్నది సమస్య, ఉన్నది సమస్య, నీకు పెద్ద సమస్య ఉన్నది. ఉన్నది
ఆహా హామీ అడ్డే ఆగో 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 ఆ పెద్ద సమస్య ఉంది, పెద్ద సమస్య ఉంది. ఇది ఆగుతలేదు. ఓహో నీ చేతి ఇచ్చుకో. ఇటు చూడు, ఇటే చూడు, బాగా చూడు. రే నీ మీద పెద్ద సమస్య ఉంది. ఇది చేతులు పెడితే ఆగుతలే, నా చేతులకి వస్తుంది. ఈ కుర్రోనికి పెద్ద సమస్య ఉంది. మరి మీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి? ఎన్ని పైసలు అంటే ఏ పాట అయితే? మీ దగ్గర ఏ పాట ఉన్నాయి పైసలు? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అయ్యో 5,000 అవుతున్నాయి స్వామి. 5,000తో పని కాదు, 20,000 అయితే పని చేస్తా, లేకపోతే పొరి. పిచ్చి స్వామి 5,000 అయితే 5,000 ఉన్న 5,000 కూడా పోతాయి ఇవ్వను. ఓ భీమ్ 20,000 అయితే నా నుంచి కాదు స్వామి, ఇక పోతాం సపడేక. మా దగ్గర పైసలు లేవు. అమ్మో, వీళ్ళు 20,000 అంటే నీ ఆయన మా బిట్టుగాడు అన్నట్టు ఆయన పోతారు. 5,000 పోతాయి. 5,000 అయితే 5,000. ఎటకరాలకు లోపమే లేదు. ఉండు 5,000 అయితే 5,000. నాకు ఫీజు 2,000 ఈ మొదలు. గంతే 2,000 ఇచ్చి ఇక 3,000 మా మిగుతాయి. 3,000 కూడా ఎన్నో ఉంటాయి. భయం వేస్తుంది అక్క. బిట్టు ఏదో స్వామి 2,000 తినరా, 3,000 వద్దు. దగ్గర పెట్టుకో, మన బుట్టెలై. ఓకే, మేము ఒప్పుకున్నాం. నీకు మామిడి తోటలో వేండు, భయపడ్డాడు. ఓం భీం భగవతే, ఓం భీం లక్ష్మి కోష్మి ఓం భీం లచ్చి పోసి. ఓ పిచ్చి స్వామి మంచిగా అల్లకి నాడే అనుకో ఉరుకుతాడు. అంటే మంచి చదువుతున్నా, ఇప్పుడు మంచిగా చదువుతా. అదర కొడతపో. ఓం భీం భగవతే పోసి లస్సి లక్ష్మి కృష్మి. ఈ సమస్య కూడా కొడతా. 5 నిమ్మకాయలు, ఒక కోడిగుడ్డు, ఒక కోడి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఈ కొనుక్కొని రాపు. ఏడ దొరుకుతాయి స్వామి? మా బిట్టు దగ్గర అన్ని దొరుకుతాయి స్వామి. పో ఒక 5 నిమ్మకాయలు ఈ బిట్టు. ఎట్లా? 100 రూపాయల కోటి. 100 రూపాయల కోట. రూపాయి నిమ్మకాయకు 100 రూపాయలు అని పడినా బయట దొరకాయ? బయట తెచ్చుకుంటా మరి. బయటికి వెళ్తే మా సాయం దగ్గర బయటికి చెల్లయ్య మరి గంత రేటు చెప్తే బయటికి చెల్లయ్య అని అంటున్నా, మరి ఎట్లా? మా సాయం అయ్యో గంత రేటా స్వామి? మా బిడ్డ అమ్మిన సామాను అవి పూజలు చేసినాయి. ఇక్కడ చేయలే స్వామి, కాశీ విశాలక్షి తపస్సు చేసిన నిమ్మకాయలకు. అందుకే తక్కువ రేటుకు రావు. మా బిట్ ఎంత అమ్మితే అంత. అయితేనే మీ ఓన్లీ సమస్య పోతా, లేవో సమస్య పోదు. అయ్యో ఉన్న పైసలు అన్ని ఒడిచి తట్టే ఉన్నాయి. గింత రేటా? జల్ది తీసుకురా, మళ్ళీ నాకు ఇప్పుడు పని ఉన్నది. ఇంకొకరు వస్తారు. ఇగో 5 నిమ్మకాయలు. కోడిగుడ్డు ఎట్లా? 500 కోడిగుడ్డు. అమ్మో, ఒక్క కోడిగుడ్డుకి 500? బాగానే ఉన్నది. ఇగో అబ్బా నిమ్మకాయలకు కొడుగుడ్లకు ఫుల్లే పెట్టాలి. మా సాయం చెప్పరా బిట్టు, కోడికి ఎంత? ఇప్పుడు ఎంత వచ్చినాయిరా పైసలు? 1000 రూపాయలు వచ్చినాయా? 1000 రూపాయలు వచ్చినాయా? 1000 అంటే ఇంకా ఆమె దగ్గర ఎన్ని ఉన్నాయి? 2,000. 2,000 అంటే కోడికి 2,000 అనేది. ఇంకా 2. కోడికి ఎంత మరి? 2,000. అమ్మో కంత రేటా? దూరంకి వెళ్ళి తెస్తే మాత్రం గంత 2,000 ఉంటుందా కోడికి? అయ్యో
నేను చెప్పక నన్ను ఊకపోతే 5,000 అంటే 5,000 ఒడిచేటట్టు ఉండే ఆయన పైసలు ఒడుతున్నాయి ఇగో తేపోకోండి ఏ బిట్టు బిట్టు వచ్చినాయరే పైసలు ఓకే కోడెప్ప చెప్పాల కోడి మంచిగానే ఉన్నది వాటగా తెచ్చిర్రా ఇదే కోడితే ఇగో 4, 5, 6, 7, 8 వచ్చినాయరా బిట్టు 10 ఏది చెత్త అమ్మతోడే కోడి వచ్చింది నా కొడుకులు నాకు వచ్చాయి నా నిమ్మకాయలు నాకు వచ్చినాయి ఓ అరే బిట్టుగా ఇదేదో పెద్ద సమస్య ఉంది నట్టుందిరా నీ కోడి పడి నీ కోడే కనబడుతుంది ఏం ఉన్నట్టుదిరా సిప్పుకొని దెబ్బ కొట్టింది నన్ను అబ్బో ఓ శబ్బాయికి కొడుతుందిరా బిట్టుగారే వీడు పైసలైన వాడు అదేదో సిప్ప కొడుతుంది నన్ను అరే బిట్టుగా ఏమో ఏదంటుందిరా వీడు నావగా చూస్తలేడు ఇట్లారా అదేమో చెప్తాందిరా వాళ్ళు కాదురా ఏదో వాళ్ళతో నచ్చింది అది 2 పెట్టింది చచ్చిపోయేటట్టున్నావురా పైసలు బాగా వస్తానని సంబరం విన్నాడు పట్టు దగ్గర కూర్చో అమ్మా ఇటే కూర్చో తల్లి నన్ను ఏమనకు వాళ్ళతోనే పో మళ్ళా నేనే మంత్రం చెప్తలేను వాళ్ళని నమ్మించడానికే ఓం భీం బిషాయ్ ఇక ఈ రాత్రి పూజలు పెట్టి ఆ రాత్రి ఇవన్నీ చేసి తింపేస్తాం ఓకే మేవానికి ఇప్పుడు బొట్టు పెడతా ఎవరి బూమ్ బూమ్ బుడక్కాయకు బూమ్ బూమ్ నీకు కూడా బొట్టు పెడతా పడు బుడక్కాయకు ఏం లేకుండా దిమ్మిస్తా ఎవరి మరిసోడ కూడా పోవాలి ఇక ఇది చూడద్దు వచ్చింది ఇగో ఇళ్ళనే చేరింది ఓం బుడకాయ కొడుగుట్లా చేరింది వీటిని పెట్టినా అన్ని అయిపోయినాయి ఎవరి ఇప్పుడు మంచిగా అయిందా నీకు అవురా ఈ కోని తిందామంటాను మళ్ళీ అలాగే నుండి దయ్యం మన దగ్గరికి వచ్చి పెరుగుతుందా అంతేనా ఒక కూడరా అయినాక కింది కుడితే దయ్యం పోతే అన్ని ఉరుకుతాయి అంతేనా పిశాచి దయ్యం అన్ని ఉరుకుతాయి జల్లి బూర్వీకి చారుగాయనా బూమ్ బూమ్ బుడక్క హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మళ్ళా సెకండ్ బిట్ కూడా ఇస్తాం, అది ఇంకా బాగుంటుంది. మాకు సపోర్ట్ చేస్తేనే మేము మంచి మంచి వీడియోలు తీస్తూనే ఉంటాం. లైక్ మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి.